నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తునిలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. 23వ రోజుకు చేరింది. పాపకు సంబంధించిన ఎలాంటి ఆలవాళ్ళు కానీ ఎలాంటి క్లూ కానీ ఇప్పటివరకు దొరకలేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు అనేక బృందాలు అనేక సాంకేతిక పరిజ్ఞానాలతోటి అన్ని రకాల ఎక్విప్మెంట్ను ఉపయోగించి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. తోట పరిసర ప్రాంతాలు కానీ తోటలో కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ కనిపించలేదు. బయట ఎక్కడైనా తీసుకువెళ్ళారా, బయట కిడ్నాప్ అయిందా అని చెప్పేసి అన్ని రకాల సీసీ కెమెరా ఫుటేజ్లను సెల్ ఫోన్లను ట్రేస్ చేయడము, అక్కడ టవర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడము, అన్ని ప్రయత్నాలు కొనసాగించి అన్ని కోణాలలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇప్పటికీ పాప ఆచూకీ ఏమాత్రం కూడా లభించడం లేదు. చివరి ప్రయత్నంగా ప్రస్తుతం అక్కడ తోట మొత్తాన్ని కూడా చదును చేస్తూ, తోట ప్రాంతంలో మొత్తం చదును చేస్తూ మరొకసారి అక్కడేమైనా ఆచూకీ కనబడుతుందా అనేటువంటి ప్రయత్నంలో అక్కడ ఒక ప్రయత్నం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు భారీ వర్షం కూడా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే కుక్క మరణించినటువంటి తర్వాత దాని పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించిన కూడా ఒక ప్రశ్న ఇంకా అలాగనే కొనసాగుతుంది. ఇంకా బయటికి చెప్పట్లేదు అసలు ఏం జరిగింది అనేటువంటిది. ఆ కుక్క పోస్ట్ మార్టం వచ్చిందా లేదా అనేది కూడా తెలియట్లేదు. పాపకి ఏమైంది, ఎక్కడ ఉంది, ఏంటనేటువంటి ప్రశ్నలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల బాధ ఇంకా పెరుగుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్ది కానీ ఎలాంటి నమ్మకం కలిగేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. 23వ రోజు అక్కడ ఏం కొనసాగుతుంది, అక్కడ చదును చేస్తున్నట్టుగా తెలుస్తుంది, వర్షం కూడా పడుతున్నట్టు తెలుస్తుంది. పోస్ట్ మార్టంకి సంబంధించిన పూర్తి వివరాలు కానీ మిగతా అప్డేట్స్ కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీను తుని నుంచి ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీను, ఏం జరుగుతుంది అక్కడ? 23వ రోజుకి వచ్చింది. 23వ రోజు అక్కడ ఏమన్నా స్పెషల్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయా? అప్డేట్స్ ఏంటి? సాయి, ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సిహెచ్ అగ్రహారం ఈ పామాయిల్ తోటకు సంబంధించి ఏదైతే పాప మిస్సింగ్ కేసు ఉందో ఈ రోజుకి 23వ రోజు కావస్తుంది. 23 రోజులు కావచ్చున్నా సరే గానీ ఎటువంటి పాప ఆచూకీ ఎటువంటి ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రత్యేకించి ఏదైతే ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, అలాగే ప్రత్యేకించి శ్రీశైలం నుంచి తీసుకొచ్చినటువంటి డ్రోన్ బృందం కూడా ఈ కొండ మొత్తం గాలించడం జరిగింది. ఈ గాలించిన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మరి ముఖ్యంగా ఏదైనా కోణంలో కిడ్నాప్ కోణంలో అనుకునేసరికి కిడ్నాప్ కోణంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అందరినీ కూడా విచారించడం జరిగింది. పోలీసులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో, అలాగే ప్రత్యేకించి సీసీ కెమెరాల్లో కూడా ఇవన్నీ కూడా తీసుకొని ఏదో డేటా మొత్తం తీసుకుని వాళ్ళందరినీ విచారించడం జరిగింది. అదే కాకుండా మరి ముఖ్యంగా ఏదైతే సెల్ డంప్ కు సంబంధించి టవర్ డంప్ తీసుకుని వాళ్ళ నంబర్లు కూడా టవర్ డంప్ ద్వారా తీసుకుని ఆ నంబర్లో ఈ ఏరియాలో ఎవరైనా సంచరించారా అనే దానిపై కోణంలో కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగింది. అయినప్పటికీ ఈ రోజుకి 23వ రోజు కావస్తుంది. అయినా ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ దొరకపోవడం అనేది పోలీసులకి సవాల్గానే మారిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా అప్డేట్ ఏంటంటే ఈ రోజు జరుగుతున్న 23వ రోజు పరిణామం ఏంటంటే పోలీసు శాఖ వారి ఆదేశాల మేరకు ఏదైతే తోట ఓనర్ మొత్తం ఈ తోట మొత్తం చివరి ప్రయత్నంగా కూడా ఈ తోట మొత్తం కూడా చదును చేసే ప్రయత్నం అయితే 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు మొత్తం తోట మొత్తం కూడా చదును చేసేటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తోట మొత్తం గడ్డి ఉన్న ప్రాంతం మొత్తం కూడా చెట్ల మొదలు అన్ని కూడా ట్రాక్టర్ల సాయంతో మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి మనం లైవ్ లో కూడా చూస్తున్నాం. సాయి, అండ్ సీన్ ఇంకొకటి, కుక్క పోస్ట్ మార్టానికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది రిపోర్ట్ వచ్చిందని, కొంతమంది రాలేదని రకరకాలుగా స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్టు బయటకు వచ్చిందా, అఫీషియల్గా ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే రిపోర్ట్ అయితే వచ్చిందనే సమాచారం అయితే మనకు అందింది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ కాజ్ ఆఫ్ డెత్ ఏదైతే కుక్క పాపతో వెళ్ళిన కుక్క ఉంది, అది మళ్ళీ రావడం, 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ వెళ్ళడం, తర్వాత అకస్మాత్తుగా మరణించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కుక్కను పోస్ట్ మార్టం నిమిత్తం ఏదైతే వరుణ్ ల్యాబ్ కి వైజాగ్ పంపించారో అక్కడి నుంచి విజయవాడకు కూడా పంపించినటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. దానికి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కుక్క మరణించింది అయితే దానికి కాజ్ ఆఫ్ డెత్ నార్మల్ గానే ఉంది. అయితే ఎటువంటి
ఎలాంటి పాము కరవడం గానీ ఎవరైనా కొట్టడం గానీ అయితే జరగలేదని కూడా ఆ రిపోర్ట్ లో తేలినట్టుగా తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే కుక్క ఏదైతే ఈ 18 రోజుల్లో కూడా కుక్క మరణించేటప్పటికి 14 to 16 రోజులు అయింది. అయితే దానికి సంబంధించి మొత్తం ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా ఎండలు ఉండడంతో దానికి డిహైడ్రేట్ అయిపోవడంతో బాడీ ఒక్కసారిగా సహకరించక అది 3 రోజుల నుంచి కూడా ఏదైతే 4 రోజుల నుండి కూడా తినడం మానేసింది. దానికి సంబంధించి ఇది కాజ్ ఆఫ్ డెత్ నార్మల్ గానే జరిగిందని కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. రైట్ సీను, ప్రధానంగా ఇప్పుడు ఇంకా అక్కడ క్రైమ్ బ్రాంచ్ టీం కొనసాగిస్తుంది, అంటే కిడ్నాప్ కోణంలో ఏమన్నా ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నా ఉందా? ఎలాంటి యాంగిల్లో ఇప్పుడు అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు? తప్పకుండా ఇదైతే ఈ ఒక్క రోజుతో లేదంటే 20 రోజులతో పోయేది కాదు అని చెప్పేసి కూడా మొత్తం బయట ఏదైతే ఈ టెక్నికల్ కోణంలో కిడ్నాప్ కోణంలో అయితే కూడా ప్రత్యేక దర్యాప్తులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు కూడా ఏదైతే సెల్ టవర్ లో డంప్ దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ కూడా నంబర్లన్నీ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా విచారించడం జరిగింది. అదే కాకుండా మొత్తం ఈ ఏరియా మొత్తం గాలించడం జరుగుతుంది. అదే దీనికి సంబంధించి ఇంకా ఎక్కడైనా కీలక సమాచారం ఏదైనా దొరకపోవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు మొత్తం కిడ్నాప్ కోణంలోనే ప్రత్యేకించి టెక్నికల్ గా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సాయి. ఫైనల్ గా సీన్, అక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు అవుతుంది ఆ పాప కోసం ఎదురు చూస్తున్నారు? సో వారి పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ ఎలా ఉన్నారు వాళ్ళు? తల్లిదండ్రులు అయితే గత 23 రోజుల నుంచి కూడా పాప ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరుగా అయినటువంటి పరిస్థితులు మనకి రోజు కూడా మనం కథనాల్లో చూస్తూ ఉన్నాం. డైలీ ఏ రోజు చూసినా తల్లి కన్నీరు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా తల్లి ఏదైతే ఈ 18 రోజులకి సంబంధించి ఏడుస్తూ సరిగా టైంకి తినకపోవడం వల్ల కొంచెం డిహైడ్రేట్ గురై బాగా ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేనట్టుగా తెలుస్తుంది. చూసాం మన విజువల్స్ లో కూడా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుపోవడంతో ఒకసారిగా ఆసుపత్రికి తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ చికిత్స అందించి మళ్ళీ తీసుకురావడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పటికైనా నా కూతురు నాకు తిరిగి రాకపోతుందా అని చెప్పేసి కూడా ప్రత్యేకించి ఈ రోజు కూడా తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ సీను. అది ప్రస్తుతం 23వ రోజుకి వచ్చింది పాప జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే ఏమాత్రం కూడా లభించట్లేదు, చిన్న క్లూ కూడా లభించట్లేదు. అసలు ఏమైందో అర్థం కాక ఆ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ అక్కడే అనారోగ్య పాలవుతూ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా ఆ 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్లారు, ఏం జరిగింది అనేటువంటిది ఇంకా బయటికి రాకపోవడం అనేది ఇప్పుడు అందరిని కూడా బాధిస్తోంది.